ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా వాంఖేడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టి చివర్లో రొమారియో షెపర్డ్ ఆకాశమ హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఓ రకంగా చెప్పాలంటే చివరి ఓవర్లో తన ఆడిన బ్యాటింగ్ ఇన్నింగ్స్ కారణంగానే ముంబై గెలిచిందనే చెప్పాలి. ఎందుకంటే లక్ష్య ఛేదంలో ఢిల్లీ కూడా పోరాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అంటే ఢిల్లీ బ్యాటర్లు కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 7 సిక్స్లు 3 ఫోర్లతో 71 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మరో ఎండులో వికెట్లు కోల్పోతుండడంతో 29 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. ఇకపోతే ఈ సీజన్ లో తొలి విజయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మొదటి విజయం కోసం చాలా కష్టపడ్డామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తొలి 3 మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ మేము ఎటువంటి దిగులు చెందలేదు. ఎందుకంటే ఒక జట్టుగా మాపై మాకు నమ్మకం ఉంది. ఈ మ్యాచ్ లో మేము పాజిటివ్ మైండ్ సెట్ తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. ప్రస్తుతం మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. అదే మాకు ఈ రోజు కలిసి వచ్చిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక మ్యాచ్ లో ఓపెనర్లు మాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో 70 పరుగులు పైగా సాధించడం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరు ఈ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. అయితే రొమారియో తన పవర్ఫుల్ హిట్టింగ్ ను చూపించాడు. అతడు ఆడిన ఇన్నింగ్సే ఈ రోజు మా గెలుపుకు ముఖ్య కారణమైందని, తన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటూ హార్దిక్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ లో నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఖచ్చితంగా జట్టుకు అవసరమైనప్పుడు నేను బౌలింగ్ చేస్తానని హార్దిక్ పాండ్యా తెలిపాడు.